నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద భారీ పేలుడుతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఎర్రకోట సమీపంలో సరిగ్గా సోమవారం సాయంత్రం 7 గంటలకు జరిగిన కారు పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో అమాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు విస్తృత తనిఖీలు జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు ఎర్రకోట వద్ద రెక్కి చేశారని, రిపబ్లిక్ డే వేడుకలు లక్ష్యంగా భారీ దాడికి ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ పేలుడు దృశ్యాలు, ఆ తరువాత బాధితుల ఆర్తనాదాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఉలిక్కి పడుతున్నారు. నిజానికి ఇది సాధారణ పేలుడు కాదు, ఓ హెచ్చరిక. ఇలాంటివి గతంలో జరిగాయి, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఈ పేలుడు వెనుక ఎన్నో ప్రశ్నలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి. కారు పేలుడు అనంతరం సీసీటీవీ ఆధారాలు, దర్యాప్తు కోణాలు ఇవన్నీ దీనిని ఒక ఘటనగా మాత్రమే చెప్తున్నాయి. ఈ పేలుడు వెనుక పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీ పాత్రపై అనుమానాలున్నట్లు చెబుతున్నా వాటిని ఇంకా ధృవీకరించలేదు. కారులో లభించిన శరీర అవశేషాలు, ఫోరెన్సిక్, DNA నివేదికలు పూర్తయ్యే వరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదు. దేశ రాజధానిలో జరిగిన పేలుడు తొలి దాడి కాదు. ఎర్రకోట ప్రాంతంలో 1997, 2000 సంవత్సరంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఇక ఢిల్లీలో అయితే 2005, 2008, 2011, 2021లో కూడా ఉగ్రదాడులు జరిగాయి. ముంబైలో అయితే 1993లో ఒకే రోజులో 12 పేలుళ్లు జరిగాయి. 2008లో ముంబై కాల్పుల్లో ఏకంగా 175 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఇక జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్, వారణాసి ఇలా ప్రతి నగరం పేలుళ్లతో గాయపడింది. నిజానికి ఒకసారి జరిగితే అది పొరపాటు, కానీ పదే పదే జరుగుతుంటే అది నిర్లక్ష్యం. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ సంస్థల వైఫల్యం కూడా. ఓవైపు అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ దూసుకెళ్తోంది. ఒక డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే టాప్ ప్లేస్ దిశగా అడుగులు వేస్తోంది. కానీ నిఘా వర్గాల వైఫల్యం కారణంగా ఉగ్రదాడులు కట్టడి చేయలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉందనేది ప్రభుత్వాలు చెప్తున్న మాట, కానీ ఉగ్ర పేలుళ్లు మాత్రం తప్పించలేకపోతున్నాయి. పుల్వామా నుంచి పఠాన్కోట్, ఉరి నుంచి ఢిల్లీ వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశ ప్రజల ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా పండుగలు, ప్రార్థనల సమయాలు, రద్దీ మార్కెట్లు, రైల్వే స్టేషన్లు ఇవే సాఫ్ట్ టార్గెట్లుగా మిగిలిపోతున్నాయి. ఇక దాడి జరిగిన తరువాత వినిపించే మాటలు వేగంగా దర్యాప్తు జరుగుతోంది. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం, దాడులకు పాల్పడిన వారిని శిక్షిస్తాం. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఉగ్రవాదం బాంబుతో మొదలై భయంతో గెలవాలని చూస్తోంది. పేలుడు లక్ష్యం ఒక్కటే, 2 వర్గాలను విడదీయడం, అనుమానాలు పెంచడం, విశ్వాసాన్ని కూల్చడం, వ్యవస్థపై నమ్మకాన్ని చెడగొట్టడం. దాడి జరిగిన తరువాత భద్రతా దళాలు ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నాయి. తనిఖీలు జరిపి కుట్రలో భాగస్వాములను అదుపులోకి తీసుకుంటున్నారు కూడా. కానీ సమాజంలో జరుగుతున్న మానసిక పోరాటం మాత్రం శాంతించడం లేదు. మన భద్రతా నమూనాను రీఇంజనీరింగ్ చేయాల్సిందే అనే మాట బాగా వినిపిస్తోంది. ఇంటెలిజెన్స్ విభాగాల మధ్య సమాచారం రియల్ టైం షేరింగ్ తప్పనిసరి చేయాలి. ప్రమాదకర ప్రాంతాలపై AI ఆధారిత నిఘా వ్యవస్థలు పెంపొందించడం, అత్యంత రద్దీ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికల వ్యవస్థ, అత్యవసర స్పందన వ్యవస్థలకు స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్, ఉగ్రవాద భావజాల వ్యాప్తిపై ఆన్లైన్ కౌంటర్ వ్యూహం, భద్రతా వైఫల్యాలపై పార్లమెంటరీ సమీక్ష వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలు కీలకం. నిజానికి ఉగ్రవాదం శాంతి సమస్య మాత్రమే కాదు, అది జాతీయ ప్రత్యామ్నాయ వ్యూహం కోరే యుద్ధం కూడా. 2014 తరువాత జరిగిన 10 ప్రధాన ఉగ్రదాడులను పరిశీలిస్తే విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ NIA చురుగ్గా ఉన్న న్యాయస్థానాల్లో తుది తీర్పులు మాత్రం ఇంకా అందని లక్ష్యంగా మిగిలిపోతున్నాయి. ఈ 10 ఏళ్లలో కేవలం ఒక్క కేసులో మాత్రమే పూర్తిస్థాయి తీర్పు వెలువడింది. పంజాబ్ సరిహద్దుల నుంచి బెంగళూరులోని IT కేంద్రాల వరకు విస్తరించిన ఈ దాడుల వెనుక కుట్రలను ఛేదించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ NIA కీలక పాత్ర పోషించింది. అయితే 10 ఏళ్లలో జరిగిన 10 ప్రధాన ఉగ్రదాడుల కేసులను సమీక్షిస్తే
బాధిత కుటుంబాలు ఇప్పటికీ న్యాయపరమైన తుది తీర్పుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని చేదు వాస్తవం వెలుగులోకి వస్తుంది. అయితే 10 ఏళ్లలో జరిగిన 10 ప్రధాన ఉగ్రదాడుల కేసులను సమీక్షిస్తే బాధిత కుటుంబాలు ఇప్పటికీ న్యాయపరమైన తుది తీర్పుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయన్న చేదు వాస్తవం వెలుగులోకి వస్తోంది. ఎన్ఐఏ దర్యాప్తు పరిధి పెరిగింది, కానీ కోర్టు గదుల్లో కేసుల ప్రయాణం మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయి. ఈ 10 ఏళ్లలో కేవలం ఒకే ఒక్క కేసులో తీర్పొచ్చింది. 2014లో పశ్చిమ బెంగాల్లోని పర్ధ్రంలో ఒక ఇంట్లో ఐఈడీ పేలిన ఘటనలో ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు నిర్వహించింది. ఈ పేలుడు వెనుక బంగ్లాదేశ్కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ ఉగ్ర నెట్వర్క్ను గుర్తించిన ఎన్ఐఏ విస్తృత కుట్రను ఛేదించింది. ఈ కేసులో 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత 2022 నాటికి నిందితులకు శిక్ష ఖరారైంది. 10 ఏళ్లలో పూర్తి స్థాయి తీర్పు వచ్చిన ఏకైక ఉగ్ర కేసుగా ఇది నిలిచింది. ఇక 2014 నుంచి దేశాన్ని ఎన్నో దాడులు కుదిపేశాయి. ఆయా కేసుల్లో తీర్పులు మాత్రం ఇప్పటికీ వెలువడలేదు. చివరికి దేశ భద్రతా బలగాలపై జరిగిన దాడుల కేసులు కూడా ఇప్పటికీ కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. 2016 పఠాన్కోట్ ఎయిర్ బేస్ దాడి, 2016 ఉరి ఆర్మీ క్యాంప్ దాడిలో 19 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న కేసు, 2019 పుల్వామా దాడిలో ఏకంగా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఉగ్రదాడి. ఈ కేసులో ఎన్ఐఏ 19 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ తుది తీర్పు రావడానికి ఇంకా ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరహా కేసులు అత్యంత క్లిష్టమైనవని, సాంకేతిక ఆధారాలు, రక్షిత సాక్షులు, విదేశాల్లో ఉన్న నిందితులపై విచారణ వంటి ఇబ్బందుల వల్ల సమయం ఎక్కువ పడుతుందని, న్యాయ వ్యవస్థ వేగం కోసం కాదు, న్యాయం కోసం రూపొందించబడిందేనని సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాట. ఇక భారీ సైనిక దాడుల నుంచి చిన్న తరహా ఉగ్ర కుట్రలకు తీవ్రవాదులు తెగబడుతున్నారు. 2018 అమరావతి పేలుడు, 2023 పూణే ఐఎస్ఐఎస్ మాడ్యూల్ కేసు, 2024 బెంగళూరులో రామేశ్వరం కెఫేలో పేలుడు. ఈ కేసుల్లో నిందితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ఛార్జ్ షీట్ దాఖలు చేసినా ఇంకా దర్యాప్తు, ట్రయల్ దశల్లోనే ఉన్నాయి. తీర్పులు రావడానికి చాలా సమయం పట్టే పరిస్థితి ఉందన్నారు న్యాయ నిపుణులు. ఇలాంటి దశలోనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. 10 కేసుల్లో కేవలం ఒకటే తీర్పు రావడం అంటే దర్యాప్తు వైఫల్యమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజానికి ఇది ఎన్ఐఏ దర్యాప్తు వైఫల్యం ఏమాత్రం కాదు. ఉగ్ర కేసుల్లో న్యాయపరమైన సవాళ్లే ఇందుకు ప్రధాన కారణం. ఈ కేసుల దర్యాప్తు, తీర్పుల్లో ఆలస్యానికి ప్రధాన కారణం 1 సరిహద్దులు దాటిన కుట్రలు, 2 సాంకేతిక ఆధారాల సంక్లిష్టత, 3 కోర్టులపై భారీ భారం. పఠాన్కోట్, ఉరి, పుల్వామా వంటి దాడుల సూత్రధారులు పాకిస్తాన్లో ఉండడం వల్ల ఆధారాలు సేకరించడం, నిందితులను అప్పగించడం దాదాపు అసాధ్యం. ఐఈడీ ఫోరెన్సిక్ పరీక్షలు, డిజిటల్ పాదముద్రలు, ఆర్థిక లావాదేవీల జాడలు ఇవన్నీ న్యాయ ప్రమాణాలకు తగిన స్థాయిలో రుజువు చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులు ఉన్న సాక్షుల వాంగ్మూలాలు, బెయిల్ పిటిషన్లు, విధానపరమైన వాదోపవాదనలు కేసు నిడివిని పెంచుతున్నాయి. అయితే ఎన్ఐఏ అధికారులు మాత్రం అగ్ర నెట్వర్క్లకు నిర్లక్ష్యం చేయడంతో తాము పెద్ద ఎత్తున విజయం సాధించినట్లు చెప్తున్నాయి. ఇక ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న తీరును గమనిస్తున్న నిఘా, దర్యాప్తు బృందాలు నిరంతరం వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే పోలీసులు ఛేదించిన కేసులు కోర్టుల్లో సైతం త్వరగా తీర్పు దశకు చేరితేనే ఉగ్రవాదంపై పోరు పూర్తి విజయం సాధిస్తుంది. ఇది ఢిల్లీ పేలుడు కథ మాత్రమే కాదు, ఇది భారతదేశ సహనంపై జరుగుతున్న నిరంతర పరీక్ష. గాయపడిన ప్రతిసారి దెబ్బలను తట్టుకుని నిలబడుతోంది, కానీ న్యాయం మాత్రం జరగడం లేదు. పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల కుటుంబాలు, ఊరిలో అమరులైన సైనికులను కన్నవాళ్లు, వారికి పరిహారం చెల్లిస్తే సరిపోతుందా? న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఉగ్రదాడి తరువాత ఆపరేషన్ పేరుతో ప్రత్యర్థిపై దాడితో విజయం సాధిస్తున్న కోర్టు గదిలో ఇచ్చే తీర్పు మాత్రం ఆలస్యం అవుతుంది. మరి ఆ చివరి తీర్పు కోసం భారత్ ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి? ఇదే ఇప్పుడు అందరిలో వినిపిస్తున్న ప్రశ్న.